హాయ్ అందరూ ఎలా ఉన్నారు? ఫస్ట్ ఆఫ్ ఆల్ ఈ వ్లాగ్ స్టార్ట్ చేయగానే ఏంటి మళ్ళీ అమ్మవారే కనిపిస్తుంది అని అనుకుంటున్నారా? మంత్ మొత్తం అయితే ఏం పెట్టలేను గానీ జస్ట్ 3 డేస్ పెట్టాను ఈసారి. ఎప్పుడు అలా 3 డేస్ వరకు అమ్మవారిని ఉంచలేదు ఇంట్లో. సో, నాకు గూడా చాలా నచ్చింది. లాస్ట్ రోజు తీసే ముందు ఒకసారి క్లిప్ తీసుకున్నాననమాట. సో, చాలామంది బ్యాక్‌డ్రాప్ గురించి డీటెయిల్స్ ఎక్కువ అడుగుతున్నారు ఈసారి. అండ్ ఎక్కువ ఎఫర్ట్స్ లేకుండా, ఎక్కువ గార్లెండ్స్ యాడ్ చేయకుండా, హెవీ లుక్ రావాలని జెప్పేసి నేను ఈసారి ఈ టైప్‌కి వెళ్ళాననమాట. ఇది నా వాల్ కొంచెం పెద్దగుంది గాబట్టి దానికి తగ్గట్టుగా 10 ఫీట్స్ డిజైన్ చేయించుకున్నా. మొత్తం సైజు. సో, ఇది మనకు ఆ ప్రింట్‌లోనే ఎక్కువ డిజైన్స్ వచ్చేసరికి పీకాక్స్ అవన్నీ ట్రీస్ అట్లా వచ్చేసరికి చాలా బ్యూటిఫుల్‌గా ఉండే. అందుకే మీరు చూసారంటే సైడ్స్‌కి ఒక 2, 3 హ్యాంగింగ్స్ పైన ఒక 10 అట్లా పెట్టానంతే. సో, ఇది నాకు దేశీ బ్యాక్‌డ్రాప్ బొటిక్ అనే పేజ్ నుండి కస్టమైజేషన్ చేయించుకున్నా. సో, వాళ్ళు ఎనీ కైండ్ ఆఫ్ డిజైన్స్, ఎనీ సైజెస్ అట్లా చేస్తారు. మీకు తగ్గట్టుగా మీరు ఏదైనా చేపించుకోవచ్చు. అండ్ ఎలాంటి డీఐవైస్‌కైనా సెట్ అవుతదనమాట. ఆ మధ్యలో ఏం స్టిచెస్ అట్లా ఏం లేవు. లోటస్ దొరకదేమో అని చెప్పేసి లాస్ట్ మినిట్‌లో ఆర్టిచోక్స్ కూడా తెచ్చుకున్నాను. సో, దీంతో ఏం కుకింగ్ చేస్తారని చెప్పేసి ట్రై చేస్తున్నా. బట్ ఏం రాలేదు. అందుకే ఏమి ఇంక్లూడ్ చేయలేదు ఇక్కడ. అండ్ రాఖీ పౌర్ణమి ఎలా సెలబ్రేట్ చేసుకున్నారు? ఎవ్రీ టైమ్ రాఖీ పౌర్ణమి రాగానే మా తమ్ముడు కోసం నేనైతే మిస్ అయిపోతూ ఉంటా. నరేష్‌కి ఎవరు సిస్టర్స్ లేరు. మా ఫ్రెండ్ అయితే ఇక్కడ రాఖీ కట్టి ఆల్ ఆఫ్ సడెన్ మాకు సర్ప్రైజ్ చేసిందనమాట. రాఖీ సెలబ్రేషన్స్ అట్లా సర్ప్రైజ్‌గా సెలబ్రేట్ చేసుకోవడం ఇదే ఫస్ట్ టైము. సో, ఇక్కడ ఐరాకి గూడా ఊరికే ఫన్ వేలో అట్లా కడుతున్నాము రాఖీ వచ్చేసి. ఈ వ్లాగ్‌లో మెయిన్‌గా నేను చెప్పాలనుకున్నది, బాగా ఎక్సైట్ అవుతున్నది ఏంటి అంటే, ఐరా ఫస్ట్ టైమ్ స్టేజ్ మీద డాన్స్ చేయడం అనమాట. ఎవ్రీ మదర్‌కి అలాగే ఉంటుందనుకుంటా. ఆల్మోస్ట్ ఒక 4, 5 మంత్స్ నుండి తను డాన్స్ నేర్చుకుంటుంది. ఊరికే ఒక ఫన్ వేలో ఒక రొటీన్ ఉంటుందని చెప్పేసి ఎక్స్‌ట్రా యాక్టివిటీస్ లాగా సో, వెళ్తది. మా కమ్యూనిటీలోనే ఒకరు నేర్పిస్తారనమాట. అందులో మాక్సిమం తను 5 ఇయర్స్ ఓల్డ్ తర్వాతనే నేర్పిస్తా అనింది. కానీ ఇంక అందరికీ కిడ్స్‌కి 3.5 ఇయర్స్ నుండే తను నేర్పిస్తుంది ఓపికతో. వీక్లీ వన్స్ అట్లా ఎళ్తది. సో, ఇప్పుడు వాళ్ళే ఒక పబ్లిక్ ఈవెంట్‌లో డాన్స్ చేయడానికి ఒక ఛాన్స్ లాగా వచ్చిందనమాట. సో, తను డాన్స్ స్కూల్ నుండి ఒక గ్రూపు, నార్మల్‌గా ఇంకో గ్రూప్ అట్లా 2 గ్రూప్స్ డివైడ్ చేసి ఒక 4, 5 సాంగ్స్ అట్లా నేర్పిస్తుంది కిడ్స్‌కి. సో, అది రీసెంట్‌గానే అయిందనమాట. అందుకే నేను ఇన్ని రోజులు కూడా ఎక్కడ తను పెద్ద ఇప్పటి నుంచే డాన్స్ నేర్చుకోవాలి అట్లా అనే ఒక వేలో జాయిన్ అవ్వలేదు. ఊరికే ఒక ఫన్ వేలో ఒక రొటీన్ ఉంటుంది. ఇన్‌స్ట్రక్షన్స్ అవన్నీ ఫాలో అవ్వడం వస్తదని చెప్పి పంపిస్తున్నా. సో, అలాగే ఇది ఫస్ట్ టైమ్ స్టేజ్ మీద కాబట్టి నాకు కొంచెం ఎందుకు చేస్తదా లేదా భయపడతదా అందరిని చూసి అని అనిపించింది. నా ఎక్స్‌పీరియన్స్ అయితే జెన్యూన్‌గా చెప్తా. ఫస్ట్ సాంగ్ చేసింది. అందరూ వావ్! చేశారని కిడ్స్‌ని అందరిని అప్రిషియేట్ చేసేసరికి సెకండ్ దానికి కొంచెం గ్యాప్ వచ్చింది. సెకండ్ దానికి వెళ్ళను అనింది. అండ్ మధ్యాహ్నం టైం కరెక్ట్ నిద్రపోయే టైంలో అనమాట. మళ్ళీ తర్వాత 2 మినిట్స్‌లో వెళ్లి చేసింది. అది వేరే విషయం. కిడ్స్ అందరూ చాలా బ్యూటిఫుల్‌గా, క్యూట్‌గా చేశారు. అండ్ చాలా మెమరబుల్ ఏంటంటే యాస్ ఎ మదర్‌గా నాకు ఇంక ఇది ఫస్ట్ టైం కాబట్టి ఇంకే డ్రెస్ వేయాలని చెప్పేసి మార్నింగే అన్నీ ట్రై చేస్తూ ఉన్నా. సో, ఇదైతే గృహప్రవేశానికి మార్నింగ్ వేసిందనమాట. సో, అప్పుడే కొంచెం చిన్నగా అయిపోతుంది అనే ఫీలింగ్ వచ్చి సరే వేద్దామని చెప్పి ట్రై చేస్తున్నా. బ్లౌజ్ అయితే ఇంకా చాలా రోజులొస్తది. స్కర్ట్ కూడా ఇంకా దాంట్లో మళ్ళీ స్టిచెస్ అవన్నీ ఇప్పితే వస్తది కానీ ఇప్పుడైతే పర్ఫెక్ట్‌గా ఉందనమాట. ఇంకా మెహందీ పెట్టుకుంటా అనేసరికి ఊరికే కోన్ కట్ చేసిందుండే అలా పెడుతూ ఉంటా. అప్పుడప్పుడు అడిగిన ప్రతిసారి తనకిష్టం ఇలాంటివి నెయిల్ పెయింట్, మెహందీ, రెడీ అవ్వడం ఇవన్నీ ఆటోమేటిక్‌గా వచ్చేస్తాయి అమ్మాయిలంటేనే ఇంకా. ఫైనల్‌గా ఈవెంట్ కోసం రెడీ అవుతున్నాం. మార్నింగే బ్రేక్‌ఫాస్ట్ ఏం చేయననిందనమాట. ఇంకా అక్కడికెళ్తే ఈవెంట్స్‌లలో బయటకెళ్తే ఆ వెదర్‌కి అస్సలేం తినరు. మనం ఏం ఎక్స్‌పెక్ట్ చేయలేం కాబట్టి. సో, తనిష్టమైంది అడిగింది చేద్దామని చెప్పేసి మ్యాగీ అనగానే వెంటనే మ్యాగీ చేసి ఇచ్చాననమాట. నాకు కూడా ఈజీ అయిపోతది. తనకు కూడా తింటదేమో అని చెప్పేసి. ఇలాంటివైతే సెల్ఫ్‌గా తింటది. పాస్తా అండ్ మ్యాగీ. రిమైనింగ్‌వైతే నేను ఫీడ్ చేయాల్సిందే. దానికి ఎక్కువ టైం కూడా తీసుకుంటది. సో, అందుకని ఇప్పుడు ఈవెంట్‌కైతే రెడీ అయిపోవాలనమాట ఫస్ట్. సో, ఐరా ఫస్ట్ టైము స్టేజ్ మీద డాన్స్ చేయబోతుందనమాట. నాకే టెన్షన్‌గా ఉంది. ఎందుకో ఎవ్రీ మదర్‌కి ఇలాగే ఉంటదేమో. ఫస్ట్ టైం వాళ్ళు చేస్తున్నప్పుడు మనకి ఎక్సైట్మెంట్, కొంచెం భయం వాళ్ళు ఎక్కడ ఫ్రీజ్ అయిపోతారో అని చెప్పేసి. బట్ ఐరా ఇన్ని రోజులు ప్రాక్టీస్‌లో బాగానే చేస్తుందన్నారు కానీ సో, చూద్దాము. కొంచెం ఎక్సైటింగ్‌గా ఉంది. ఇది ఒక ఈవెంట్ అనమాట, పల్లె వంట అని చెప్పేసి. ఇది ఐరా రెడీ అయిపోయింది. ఏం ఎక్కువ రెడీ చేయలేదు, జస్ట్ హౌస్ వార్మింగ్ డ్రెస్. మళ్ళీ దీనికి ఒక ఛాన్స్ వచ్చింది వేయడం. ఈ బ్లౌజ్ వేస్తే కొంచెం హెవీగా నిండుగా కనిపిస్తుంది ఐరా. ఈ నెక్లెస్ పెట్టుకుంది ఐరా, సిల్వర్ది. అండ్ చూడండి, ఇది టైంకి దొరకలేదని చెప్పేసి ఏదో ఒకటి యాడ్ చేసి పెట్టేశాను అనమాట. జస్ట్ బీడ్స్ పెట్టేసా.
కమ్మలు మార్చుతాకం. అప్పుడే స్కర్ట్ కొంచెం పొట్టిగా అయిపోయింది అనమాట. సో డాన్స్కి కంఫర్టబుల్గా ఉంటుందని చెప్పేసి ఇది పెట్టుకున్నా. షోమి ఐరా ప్రాక్టీస్ చేస్తావు ఒకసారి. సో నేనైతే సింపుల్గా ఇట్లా ఒక లాంగ్ ఫ్రాక్ వేసేసుకున్నాను అనమాట. దానికి ఒక చోకర్ పెట్టేసుకున్నాను. అండ్ వెదర్ కూడా చాలా వేడిగా ఉండే బయట. ఇంకా డాన్స్ చేస్తుంది స్టేజ్ మీద బాగుండాలని చెప్పేసి ఐరాకి హెవీగా వేసాను, కానీ తనకి ఎక్స్ట్రా డ్రెస్సెస్ కూడా యాడ్ చేసుకున్నా. సో ఒకవేళ కంఫర్టబుల్ లేకపోతే తీసేద్దామని చెప్పేసి. సో నా లాంగ్ ఫ్రాక్ వచ్చేసి నేను ఇండియా నుండి తెప్పించుకున్నాను, శృతి కలెక్షన్స్ అని చెప్పేసి. తన పేజ్లో అన్ని రీజనబుల్ ఉంటాయి. సో ఇండియా పేజ్ అనమాట. తను యూఎస్కి ఏ లొకేషన్కి అయినా కానీ షిప్ చేస్తారు. సో మంచిగా మీరు ఎలాంటిది కావాలన్నా ట్రెండింగ్ డ్రెస్సెస్ కానీ జ్యువెలరీ కానీ అన్నీ తన పేజెస్లో ఉంటాయి, చెక్అవుట్ చేయండి. సో నేను ఇది సిల్వర్తో మనకు బీడ్స్ వర్క్ వస్తున్నాయి కదా ఇప్పుడు, అందుకని ఈ కలర్ మీద క్లియర్గా కనిపిస్తుందని చేయించుకున్నా. సో తనకి ఆల్రెడీ ప్రాక్టీస్ వీడియోస్ ఉంటాయి కదా, సో ఒకసారి టీచర్ తనకి ప్రాక్టీస్ చేయించమని అడిగారు. ఎప్పుడు అడిగిన ఇంట్లో అయితే చేయతాను, అక్కడైతే బాగానే చేస్తుందని చెప్తూ ఉంటారు టీచర్ మాత్రం రివ్యూ. సో ఇక్కడ ఇప్పుడు ఇది ఫస్ట్ సాంగ్. సో ఇది యాక్చువల్గా స్కూల్ నుండి కాదు, ఇది జస్ట్ ప్రోగ్రామ్ కోసం ప్రాక్టీస్ చేసింది చిన్నది. సో ఇంకా నెక్స్ట్ చేసేదైతే కొంచెం పెద్దదన్నమాట, ఎక్కువసేపు వస్తుంది. సో ఫస్ట్ ఇది బాగానే చేశారు. ఇంకా అప్పుడే లంచ్ అయిపోయింది, ఇంకా డ్యాన్సెస్ అందరివి స్టార్ట్ అయిపోయాయి అన్నమాట. క్యూట్గా అనిపించింది నాకైతే. ఇక్కడ సాంగ్ పూర్తిగా ప్లే చేయలేనేమో, ఇన్ కేస్ నేను అలా చేయకపోతే మాత్రం ఇన్స్టాగ్రామ్లో చిన్న రీల్ లాగా అయితే పెడతాను, అక్కడ కూడా మీరు ఫాలో అయ్యి చూడొచ్చు. ఈ ఈవెంట్ వచ్చేసి జీటీఏ గ్రూప్ వాళ్ళు కండక్ట్ చేశారనమాట. ఇది పల్లె వంట దాని పేరు, ఈవెంట్ పేరు వచ్చేసి. అండ్ వాళ్ళు ఫ్యూచర్లో చాలా ఈవెంట్స్ కూడా చేయబోతున్నారు. మీకు ఎవరికైనా ర్యాలీలో ఉన్న వాళ్ళకి ఇంట్రెస్ట్ ఉంటే మాత్రం ఈ గ్రూప్లో మీరు జాయిన్ అవ్వచ్చు. బతుకమ్మ వాటికి కూడా మీరు అటెండ్ అవ్వచ్చు. చాలా బాగా జరిగింది ఈవెంట్ వచ్చేసి. కానీ వెదర్ ఒకటే ఎక్కువ వేడి ఉందన్నమాట. కిడ్స్కి ఆఫ్టర్నూన్ అయ్యేసరికి కొంచెం కంఫర్టబుల్ అనిపించలేదు. అందరికి కాదు, ఐరా లాంటి వాళ్ళకు మధ్యాహ్నం న్యాప్ తీసుకునే వాళ్ళకైతే కొంచెం కష్టం కదా, ఆ టైంలోనే వాళ్ళ పర్ఫార్మెన్స్ ఉండే. ఇంకా ఫస్ట్ సాంగ్కి సెకండ్ సాంగ్కి మధ్యలో కొంచెం గ్యాప్ వచ్చింది. నేను ఐరా కొద్దిసేపు కనిపించకపోయేసరికి ఐరా నేను వెళ్ళను ఇంకా అని చెప్పేసి కొంచెం నాకు షాక్ ఇచ్చింది అనమాట. వితిన్ 2 minutesలో చెప్పగానే మళ్ళీ వెళ్ళిపోయింది స్టేజ్ పైకి. కంపల్సరీ వెళ్ళాలి, ఇదే మెయిన్ డ్యాన్స్ కదా అని చెప్పేసి. అండ్ వాళ్ళ టీచర్ దగ్గర నేర్చుకున్న సాంగ్స్ ఇవే. సో ఇక్కడ ఒరిజినల్ సాంగ్స్ ప్లే చేయలేకపోతున్నాను, ఐఎమ్ సో సారీ. బట్ సాంగ్తో వింటే మాత్రం ఇంకా కొంచెం మంచిగా అనిపిస్తుందేమో, క్యూట్గా అనిపించింది. కిడ్స్ ఏం చేసినా కానీ మనకి ఇంకా అట్లనే అనిపిస్తుంది, ఏ కిడ్స్ అయినా కానీ. సో ఇందులో ఈ గ్రూప్ అంతా తను డ్యాన్స్ టీచర్ దగ్గర జాయిన్ అయ్యి నేర్చుకున్నది అనమాట. కిడ్స్ అందరు చూడండి ఎంత క్యూట్గా అలా అనిపించిందో అసలు. సో ఇంకా ఈ పర్ఫార్మెన్స్ అయిపోయిన తర్వాత ఐరా కొంచెం ఇంకా ఎక్కువ నిద్ర, కొంచెం క్రాంకీ లాగా అనిపించింది. ఫుడ్ కూడా ఏం తినలేదు కాబట్టి ఇంక ఇంటికి వచ్చేసాను అనమాట. మొత్తం కూడా ఇంకా టైం స్పెండ్ చేయలేకపోయినా. ఈవినింగ్ వచ్చాక ఇంకా అదర్ ప్లాన్స్ అవన్నీ ఉండే అనమాట, ఫ్రెండ్స్తో టైం స్పెండ్ చేసేది అదంతా. సో ఇది ఇంకా చాలా చాలా మెమరబుల్. ఎప్పటికైనా ఫ్యూచర్లో మంచిగా డ్యాన్స్ చేస్తే మాత్రం చాలా చాలా ఇది ఎప్పుడు చూపించుకోవచ్చు, ఇది ఫస్ట్ డ్యాన్స్ కాబట్టి అని చెప్పేసి అదే పనిగా నరేష్ నేను రికార్డ్ చేస్తూనే ఉన్నాము. ఆబ్వియస్గా అందరు చేసే పనే అది. ఇంకా నేను ఇన్స్టాగ్రామ్లో ఒరిజినల్ సాంగ్తో పెడతా చూడండి. ఈ సాంగ్స్ కొంచెం బాగుంటాయి, ఊపు వస్తాయి అన్నమాట, అవి తెలంగాణ సాంగ్స్ కాబట్టి. అండ్ ఇక్కడ చూసారా గోలీ సోడా, నేను ఈ సమ్మర్లో చాలా రోజుల నుండి ట్రై చేయాలని అనుకున్నా. మా ఫ్రెండ్ వాళ్ళే ఇక్కడ స్టాల్ పెట్టారనమాట. మీకు ఎవరైనా ర్యాలీలో ఉంటాయి ఈవెంట్స్కి కానీ దేనికైనా గోలీ సోడా పెట్టాలనుకుంటే మాత్రం వాళ్ళని రీచ్ అవుట్ అవ్వండి, మంచి డీల్కి కూడా ఇస్తారు వాళ్ళు, అపెక్స్లో ఉంటారు. సో ఇక్కడ నేను కొంచెం ఈ మధ్య నాకు నెక్ పెయిన్ వస్తుంది అనమాట, మసాజ్ చేయమన్నందుకు లైట్గా అట్లా చేస్తుంది. సో వ్లాగ్ కోసం అన్నీ ల్యాప్టాప్లో ఎడిటింగ్ అదంతా స్టార్ట్ చేస్తున్నప్పుడు తను బాగా మసాజ్ చేస్తూ ఉంటే మన కిడ్స్ భలే ఉంటుంది కదా వాళ్ళ హ్యాండ్ పడితేనే. సో ఇది ఇంకా కృష్ణాష్టమి రోజు ఈవినింగ్ అనుకోకుండా ఆల్ ఆఫ్ సడన్ ఊరికే దీపం పెట్టడానికి ఈసారి ప్యాటియోలో పెడదాము మంచిగా ఉంటుంది చెట్ల మధ్యలో అని చెప్పేసి ఈ కౌ చూసారా, ఇది ఒక వెబ్సైట్లో మా ఫ్రెండ్ తీసుకుంటే చాలా నచ్చి నేను కూడా ఆర్డర్ చేసుకున్నాను. బట్ వచ్చాక అనిపించింది చాలా బుజ్జిగా ఉంది, చాలా ఎక్స్పెన్సివ్ అయింది అని చెప్పొచ్చు. ఇంకా అది బయట పెట్టాలి అవుట్డోర్ యాక్చువల్గా. సో నేను ప్యాటియోలోనే కొంచెం వేరే సెటప్ చేద్దాం అనుకొని దానికోసం అలా పెట్టేసా. కరెక్ట్ కృష్ణాష్టమికి కనిపించేసరికి దేవుడి ముందు పెట్టాను అనమాట.
అప్పుడే ఒక 10 మినిట్స్‌లో రెడీ చేశాను ఐరాని. యాక్చువల్‌గా కృష్ణాష్టమి వేరే ఫ్రెండ్ వాళ్ళ ఇంట్లో సెలబ్రేషన్ ఉండే. ఇంకెలాగో రెడీ చేశాను కదా! ఫోటోస్ కూడా దిగుదామని చెప్పేసి ఫైనల్‌గా ఎంతసేపు ఇక్కడే రెడీ చేయడము, ఇక్కడే అయిపోయిందనమాట టైం అంతా. సో, ఏం పెద్దగా ఎక్కువ ఏం పెట్టలేదు. అండ్ హౌస్ వార్మింగ్ రోజు ఈవినింగ్ వేసిన డ్రెస్ మళ్ళీ వేశాననమాట. దానికి చున్నీ ఉంది గానీ దొరకలేదు కరెక్ట్ టైంకి. కానీ అది పెట్టేశాను. ఫైనల్‌గా హెయిర్‌ది ఒకటి మనం యాక్సెసరీస్ పెట్టగానే ఫుల్‌గా రెడీ అయినట్టు అనిపించింది. అందుకే హెవీగా కూడా జ్యువెలరీ వేయలేదు. ఒక హిప్ బెల్ట్ అంతే. వితిన్ 10-12 మినిట్స్‌లో అనుకుంటా మ్యాక్స్ నేను తనని రెడీ చేసింది. ఫైనల్‌గా బొట్లవన్నీ యాడ్ చేశాను. నేను మాత్రము కృష్ణాష్టమి కోసము మంచిగా ఉంటదని జెప్పేసి కౌ పిచ్‌వై థీమ్ రిలేటెడ్ శారీ అండ్ ఒక డిఫరెంట్ కైండ్ ఆఫ్ నెక్ పీస్ సిల్వర్‌ది తెప్పించుకున్నా ఇండియా నుండి. ఈ వ్రతంకు వచ్చిన కొరియర్‌లో వచ్చిందనమాట. సో, నేను రెడీ అయింది గూడా ఒక 5-10 మినిట్స్‌లోనే ఈవినింగ్. మా ఫ్రెండ్ వాళ్ళు అనుకోకుండా వచ్చారనమాట. ఇంకా అందరం టుగెదర్ అలా కాసేపు టైమ్ స్పెండ్ చేశాము. కృష్ణ ఉన్నాడు గదా! కృష్ణ కోసము వాళ్ళ మమ్మీ తయారు చేసిన ఇది అప్పటికప్పుడు తయారు చేసిన పిలన్ గ్రోవ్ అనమాట. కార్డ్‌బోర్డ్ పీస్‌తో చేసి దానికి అన్ని కుందన్స్ అతికిచ్చింది. చాలా బ్యూటిఫుల్‌గా ఉండే. అండ్ వీళ్ళిద్దరిని ఇంతసేపు రెడీ చేస్తున్నాం గదా! ఎంతసేపు సపోర్ట్ చేస్తారో చూడాలి. ఇదే నేను తీసుకున్న నెక్ పీస్. చాలా యూనిక్‌గా అమ్మవారిలాగా అనిపించింది ఎందుకో. పెండెంట్ లేదంటే హనుమాన్‌ది మనకు గద ఉంటది గదా! ఆ టైప్ అనిపించిందనమాట. సో, అది ఈ శారీకి సెట్ అవుతుందని చెప్పేసి తీసుకున్నా. పిచ్‌వై కౌ థీమ్‌ది మనకు గోవులుంటారు గదా! ఎక్కువ మనకు కృష్ణాష్టమికి కృష్ణుడి చుట్టూ అట్లా ఈ థీమ్ పర్ఫెక్ట్ అని జెప్పేసి సింపుల్‌గా ఉంటుందని. దీపం పెట్టేసి వీళ్ళిద్దరి ఫోటోస్ తీసి కాసేపు మళ్ళీ మేము పాట్‌లక్ అనుకున్నామనమాట. ఇంకా అది స్టార్ట్ చేసేసుకోవాలి. బట్ అదంతా ప్లాన్ అంతా కింద మీద అయిపోయింది. నైట్ పెట్టుకోవడం వల్ల. వీళ్ళిద్దరు సపోర్ట్ చేస్తారా లేదా అది జూడాలి. కృష్ణ మాత్రం కొంచెము సపోర్ట్ జేయలేదని జెప్పొచ్చు. ఇంకా కానీ అలా కష్టపడి నరేష్ బ్యూటిఫుల్ పిక్స్ అయితే తీశారనమాట కొన్ని. నేనవి ఇన్‌స్టాగ్రామ్‌లో షేర్ చేస్తా. ఊరికే అట్లా సింపుల్‌గా ఐరాతో అట్లా చేస్తూ కొన్ని రీల్స్ అట్లా తీసుకున్నాననమాట. ఐరాకి పెద్ద హెయిర్ ఉంటే చాలా చాలా ఇష్టము. ఊరికే అప్పటికప్పుడు అలా పెట్టేసాను. అది హ్యాంగ్ చేసే హెయిర్ అనమాట. అమ్మవారి కోసం తెప్పించాను. పెద్దగా అయింది అని చెప్పేసి మళ్ళీ ఆ చిన్న సైజ్ అమ్మవారికి తెప్పించి ఇది ఊరికే ఐరాకి అలా పెట్టేసాను. ఇంకా హెయిర్ చూస్తూ చాలా చాలా మురిసిపోయింది. ఊరికే కృష్ణ సాంగ్స్ అట్లా ప్లే చేసి ఈవినింగ్ నైట్ అయింది చూసారంటే మీరు ఆల్మోస్ట్ చాలా లేట్ అయింది. ఇంకా అప్పుడు కాసేపు డిన్నర్ టైంకి ఇలా అంతా సెలబ్రేషన్స్ చేసేసుకున్నాము. కొన్ని పిక్స్ తీసుకున్నాం. ఈ కౌను అస్సలు వదలలేదు. చాలా సార్లు కింద పడేసింది గూడా. అది రెయిసిన్ ప్రొడక్ట్ అనుకుంటా. అంత ఎక్కువ బ్రేక్ అయ్యే ఛాన్సెస్ లేదు గానీ ఎక్కడ బ్రేక్ అవుతదా అని జెప్పేసి నా ప్రాణం అంతా అదే దాంట్లో ఉందనమాట. ఏం చూపించినా కృష్ణ అప్పటికి కూడా సపోర్ట్ చేయట్లేదు. బట్ ఫైనల్‌గా మాత్రం బ్యూటిఫుల్ పిక్స్ వచ్చాయి. అనుకోకుండా ఆల్ ఆఫ్ సడెన్ ఈ చిన్న సెలబ్రేషన్ అయింది అనమాట. అండ్ ఐరాకి ఎనీ సిట్యుయేషన్ నేను ఎలా ఉన్నా గానీ తనకి గెటప్ వేయడానికి ట్రై చేస్తా. ఈసారి వేస్తానో లేదో అని డౌట్‌గా ఉండే. అనుకోకుండా ఇంకా నైట్ 9 అయినా, 10 అయినా సరే చేద్దామని చెప్పేసి అప్పటికప్పుడు అలా చేసుకున్నాము. మీకీ గోపిక ఎలా అనిపిచ్చింది? క్యూట్‌గా అనిపిచ్చిందా? ఐరా చేసిన డాన్స్ ఎలా అనిపిచ్చిందో మాకు కింద కామెంట్స్‌లో అయితే చెప్పండి. అలాగే ఇన్‌స్టాగ్రామ్‌లో అయితే మీకేమైనా ఇంకా స్టిల్ సోర్సెస్ అట్లా లింక్స్ కావాలంటే అక్కడ పింగ్ జేయొచ్చు. ఈ వీడియో కింద మోస్ట్‌లీ అవన్నీ యాడ్ చేస్తాను. ఫైనల్లీ ఏదో ఒకటి పండగ రోజు చేస్తాను నేను కంపల్సరీ ఆయిల్ ఫుడ్. ఇంకా వడలు కొంచెం ఈజీ గాబట్టి ఈజీగా వడలేసేస్తూ ఉంటాననమాట. అదొక సిగ్నేచర్ డిష్ లాగా అయిపోతుంది ప్రతి పండక్కి. కొంచెం చేంజ్ జేయాలింకా. వేరేవి ప్లాన్ జేయాలనమాట. సీ యూ ఇన్ ద నెక్స్ట్ వీడియో. నెక్స్ట్ ఇంకా వినాయక చవితికి అన్ని ప్రిపరేషన్స్ స్టార్ట్ చేసేస్తాను ఈ వీక్‌లో. మోస్ట్‌లీ ముందే నేను ప్రిపరేషన్స్ అన్నీ మీకు చూపిచ్చేస్తాను. నేను ఎలా చేయబోతున్నాను, ఏమేమి యూజ్ చేస్తున్నాను, ఏం తయారు చేసాం డీఐవై అవన్నీ. సీ యూ ఇన్ ద నెక్స్ట్ వీడియో. బాయ్.